బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ఇక బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు, అక్కడ దీదీ కోట బద్దలవ్వడం సో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. బీజేపీ తొలిసారి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడం, అక్కడ తొలిసారిగా తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. సో అసలు సువేందు అధికారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు సువేందు అధికారిని అక్కడ ముఖ్యమంత్రిగా మరి బీజేపీ అధిష్టానం ప్రకటించింది, దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. సో భాజపా శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో అమిత్ షా సమక్షంలో భాజపా శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సువేందును బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా అమిత్ షా ప్రకటించారు. రేపు బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరినట్టు తెలుస్తుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. సువేందు 1970 డిసెంబర్ 15న తూర్పు మెదినీపూర్లోని కర్కులిలో జన్మించారు. ఎంఏ చదివారు. ఆయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. అయితే తండ్రి సిసిఆర్ అధికారి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయక మంత్రిగాను పనిచేశారు. సువేందు 1995లో తొలిసారి కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. సువేందు 2006లో ఏదైతే 2006 నుంచి 2009 మధ్య రాజకీయాల్లో బాగా ఎదిగారు. 2006లో తొలిసారి కోంటాయ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కోంటాయి మున్సిపాలిటీ చైర్పర్సన్ గాను బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లలో ఆ పదవిలో కొనసాగారు. ఇక సువేందు రాజకీయ జీవితంలో 2007 నాటి నందిగ్రామ్ ఉద్యమానిది ప్రత్యేక పాత్ర. నందిగ్రామ్లో 10,000 ఎకరాల సమీకరించి సేజ్ను ఏర్పాటు చేయడంలో ఏదైతే రాష్ట్రంలోని అప్పటి వామపక్ష ప్రభుత్వం భావించింది. సో ఓవరాల్గా నందిగ్రామే మరి సువేందుకు ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పిందని చెప్తోంది. సో నందిగ్రామ్లోని ఎప్పుడైతే ఈ 10,000 ఎకరాల సమీకరించి సెజ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అప్పటి వామపక్ష ప్రభుత్వం భావించిందో దానికి వ్యతిరేకంగా తృణమూల్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వాటిని సువేందు ముందుండి నడిపించారు. సో నందిగ్రామ్ ఉద్యమం విజయవంతం కావడంతో జంగల్ మహల్ అంటే పశ్చిమ మెదినీపూర్, పురులియా, బాంకురా జిల్లాలు ప్రాంతానికి సంబంధించి తృణమూల్ ఇన్ఛార్జ్గా సువేందు మమతా నియమించారు. సో మమతాకు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదికొచ్చాడు సువేందు. ఈ సువేందు 2009లో తుమ్లక్ స్థానం లోక్సభ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మమతా సర్కార్లో మంత్రి పదవి చేపట్టారు. అయితే తృణమూల్ వ్యవస్థాపక సభ్యుడైనటువంటి ముకుల్ రాయ్ 2017లో పార్టీని వీడారు. అప్పటి నుంచి తృణమూల్లో సువేందు ప్రభావం మరింత పెరిగింది. పార్టీలో మమతా తర్వాత నెంబర్ 2 ఈయననేనని అంతా అనుకున్నారు. అయితే క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. మమతా తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధిక ప్రాధాన్యతనివ్వడం, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించేలా కనిపించడం సువేందుకు రుచించలేదు. అప్పటికే శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో కొంత ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో 2020 చివరిలో అనూహ్యంగా తృణమూల్ను వీడి భాజపాలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరపున నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన సువేందు మమతాను ఓడించారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో భవానీపూర్లో మమతాను మరోసారి ఓడించి ఇప్పుడు ఏకంగా బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. సో ఇది మొత్తం మీద సువేందు అధికారికి సంబంధించినటువంటి హిస్టరీ కనుక చూస్తే ఆయన 2020లో భారతీయ జనతా పార్టీలో చేరడం, 2 సార్లు మమతా బెనర్జీని మట్టి కల్పించడం ఇక సువేందు అధికారికి కలిసి వచ్చినట్టు తెలుస్తుంది. 5 ఏళ్లలోనే ఆయన భాజపా తొలి ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్లో ప్రమాణ స్వీకారం చేయడంతో అసలు ఎవరి సువేందు అధికారిని ఇంటర్నెట్ చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారట. అసలు ఈ సువేందు అధికారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎప్పుడు రాజకీయాలకు వచ్చిండు, ఏం చదువుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు సువేందు అధికారిని బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్కు ఆయన పరిచయం చేయబోతుందంటూ ఇట్లా చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో సువేందు అధికారి బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. ఆయన కుటుంబమే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం. వాళ్ళ నాన్న గతంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ సువేందు అధికారి కూడా అనేక స్థాయిలో ఆయన ఎమ్మెల్యేగా, ఇతర జిల్లా స్థాయిలో ఆయన నేతగా పనిచేస్తూ తను ఏదైతే మమతాకు సంబంధించి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన పార్టీలో నెంబర్ 2 పొజిషన్ వరకు వెళ్ళి ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి ఎప్పుడైతే మమతా బెనర్జీ ఆయన్ని దూరం పెట్టిందో, దీదీ దూరం పెట్టడమే ఏదైతే
సువేందుకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడైతే ఈ దీది తన మేనల్లుడిని యాక్టివ్ చేసే ప్రయత్నంలో భాగంగా సువేందు అధికారిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే, మరి ఎప్పుడైతే ఈ సువేందు అధికారి మరి పక్కన పెడుతుందన్నటువంటి విషయాన్ని గమనించుడు అప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళడం, బీజేపీ 2 సార్లు అవకాశం ఇస్తే 2 సార్లు దీదీని మట్టి కల్పించడం. సో ఇక ఆయన అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. బీజేపీ పశ్చిమ బెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా ఇక సువేందు అధికారి అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆయన ప్రమాణ స్వీకారానికి ఇటు అమిత్ షా, ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా హాజరు కాబోతున్నాడు. ఎప్పటి నుంచో కళ, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో జెండా ఎగరాల్సిందే, అక్కడ మరి ముఖ్యమంత్రి పీఠం మీద బీజేపీ అభ్యర్థి కూర్చోవాల్సిందని. సో మొత్తం మీద చాలా వ్యూహాల తర్వాత, చాలా శ్రమ తర్వాత దీదీ కోటల్ని బద్దలు కొట్టి బీజేపీ అక్కడ పాగా వేసింది. ఇక రేపో మాపో అక్కడ ముఖ్యమంత్రిగా కూడా బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.